ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళొద్దు, ఆగు, నేను కూడా వస్తాను. ఎక్కడికి వెళ్ళారు నా పేషెంట్స్? నేనేం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అక్కడి నుంచి వస్తున్నారు. ఒక్క నిమిషంలో నన్ను భయపించేసావు కదయ్యా. ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు. రా కిందకి వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ నుంచి వస్తున్నారు. అదిగో అక్కడి నుంచి కూడా వస్తున్నారు. అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి నన్ను కాపాడండి. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. కాటలేదు. వదిలే వదిలే, నన్ను దయచేసి వదిలే. నేను జోంబీ అవ్వాలనుకోవట్లేదు. చాలు చాలు, చప్పుడు చేయకండి, లేదంటే జోంబీస్ వచ్చేస్తాయి. త్వరగా వెళ్ళిపోదాం. ఈ రోజు చూస్తే బ్యాంక్ హాలిడే ఎలా ఉందే. ఈ రోజు ఎవరో కనబట్టలేదు. ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాము వాళ్ళందరూ జోంబియస్ గా మారిపోయారు. అదే సరే, వీళ్ళంతా ఎవరు? నేనెందుకు మీతో పాటు పరిగెడుతున్నాను? వీళ్ళంతా ఎవరు అసలు? నేను నా జీవితంలో ఇప్పుడే మొదటిసారిగా ఇలా జోంబియస్ ని చూస్తున్నాను. మోటో పొత్తలో ఒక వారం బయట ఊరు వెళ్ళారు. వాళ్ళు ఉంటే ఇలాంటిది ఏమి జరిగేది కాదు. ఏం చేస్తావు? ఇక పైన నేను పరిగెత్తలేను, అలసిపోయాను. జోంబీ అన్న, నేను ఒక వెజిటేరియన్. నా దగ్గర సమోసాలు ఉన్నాయి, కూడా కొట్లో ఉన్నాయి. లగాయితో పారిపోదాం పదండి. అటువైపు పారిపోండి, ఇక్కడే వస్తుంది. ఎటు చూసినా జోంబీ. ఎటువైపు వెళ్ళాలని తెలియట్లేదే. బాబాయ్, మీరు మమ్మల్ని పిలిచారు, వెంటనే మేము వచ్చేస్తాము. అరే, మేము ఒక వారమే కదా బయట ఊరికి వెళ్ళాము. ఇంత లోపలికి మీరు ఫుర్ఫురీ నగర్ ని జోంబీ నగరంగా మార్చేశారు. మాకు న్యూస్ తెలిసిన మరుక్షణమే మేము ఇక్కడికి వచ్చేసాం. స్నేహితులారా, మిత్రులారా, ఈ జోంబీ మన్ని కొరికినా సరే, మన్ని అది చంపేసినా సరే, మనం వీళ్ళలాగే జోంబీలాగే మారిపోతాం. అంతెందుకు, వీళ్ళ ఆశగా ఎవరైనా కౌగిలించుకున్నా కూడా వాడు నెక్స్ట్ సెకండ్ జోంబీగా మారిపోతాడు. ఇదంతా తెలిసినప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా. నాకు జోంబీ కావడం ఇష్టం లేదు. జోంబీ వచ్చేస్తుంది. జట్కా సార్, మీరు ఒంటరిగా లాలీపాప్ ని తిన్నే లేదు. నేను తింటాను. దాంతో పాటు చట్నీ కూడా కావాలి. కళ్ళకి మనం చికెన్ లాలీపాప్ లాగే కనపడుతున్నాం. మర్యాదగా బండి ఆపు. చికెన్ లాలీపాప్ అని ఎవరు చెప్పారు? ఏ యాంగిల్ లో మీకు చికెన్ లాలీపాప్ లా కనిపిస్తున్నాను చెప్పండి. మోటో, అక్కడ వాదించకు, త్వరగా వచ్చి కారు ఎక్కువ వెళ్ళిపోదాం. నేను ఏ యాంగిల్ లో మీకు లాలీపాప్ లా కనిపిస్తున్నాను? నేను వీళ్ళని అడగకుండా వదిలిపెట్టాను. వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అరే, ఏదో ఒకటి చెప్పండి. నేను చికెన్ లాలీపాప్ లా కనిపిస్తున్నానా? వీళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వీళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. ఇదిగో బోటి, ఇదిగో కబాబ్, తండూరి, లాలీపాప్. ఇదేంటి నా తల్లిలా తిరిగిపోతుంది? నా మిత్రుణ్ణి కరిచారంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అరే పక్కలో నన్ను కొట్టద్దు, వాళ్ళని కొట్టు. సారీ మోటో, నా గురి కొంచెం తప్పింది. హఠాత్తుగా వీళ్ళకి ఏమైంది? శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అటువైపే నడక ప్రారంభించారు. అది మాత్రం బాగా తెలుస్తోంది. ఎవరో వీళ్ళను పిలిచారు. పద, వీళ్ళని మనం వెంపటిద్దాము. ఒక్క నిమిషం, మీరు ఆ జోంబీస్ వరకే వెళ్ళండి. నేను ఈ ఊరు వదిలే వెళ్ళిపోతాను. సారీ. పద పదులు, బండి త్వరగా తీ. సగం
మంది ఇటువైపు వెళ్ళండి, ఇంకో సగం మంది ఇటువైపు వెళ్ళండి. ఇంకా ఎవరైనా మిగిలితే నా వెనక రండి. ఒక్క నిమిషం స్టడీగా నిలబడండి. లీడర్ జోంబరా వర్దిల్లాలి, లీడర్ జోంబరా వర్దిల్లాలి. ఏంటి ఇతను లీడరా? సరిగ్గా నిలబడటం కూడా తెలియడం లేదు. నన్ను ఎందుకని కోపడలేదు? రండి, వచ్చి తినండి, జోబిలుగా మారండి. హ్యాపీ జోంబీ ఆర్మీ ఇన్స్పెక్షన్ కి సిద్ధంగా ఉంది. జోంబడా ఇతను ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం మెల్లగా, కొంచెం మెల్లగా. రండి రండి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. జరుగుతుంది. జాగ్రత్త మోటు పత్రులు. I am Zombada, the king of zombies army. మీరు చాలా అద్భుతంగా పని చేస్తున్నారు. And very we are proud. మీరు చాలా రోజులుగా ఈ ఊర్లో వాళ్ళని జోంబీస్ గా మార్చి చూపించారు. మనం త్వరలోనే ఈ ప్రపంచం మొత్తం జోంబీ వరల్డ్ గా మార్చి చూపించాలి. And I will be the king of zombie world. ఏమంటున్నావు? నీ గురించి నేను చెప్తాను. ఇతను పెద్ద మోసగాడు. అర్థం చేసుకోండి. ఇతను ఒకసారి చూడండి. ఇతన్ని మీరు జోంబీ వరల్డ్ నుంచి చిత్త కొట్టుడు కొట్టి అక్కడి నుంచి వాళ్ళు తరివేశారు. అందువల్లే అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తను జోంబీ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. తన కలని ఇతను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతను మళ్ళీ అతని ప్రపంచానికి తిరిగి వెళ్ళలేడు. అతని పరువు మొత్తం అక్కడ పోయింది. మిస్టర్ సింగర్, నా గురించి నీ దగ్గర అంతా చెప్పాను. ఎందుకంటే నిన్ను నా రైట్ హ్యాండ్ గా మార్చుకున్నాను. అంతేకాకుండా నా సైన్యం యొక్క కమాండర్ నువ్వు. అందుకని నేను నీతో చెప్పిన విషయాన్ని ప్రపంచానికి చెప్పకూడదు. సారీ, నేను మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడు చెయ్యను. జోంబీ ఆర్మీ ఎప్పుడైనా జోంబడాకి మెసేజ్ పంపించాలి అనుకుంటే ఎలా పంపిస్తారో చెప్పండి. అయ్యమ్మా, ఇలాగా ఊ అని అరవడం వల్ల జోంబడాకి మెసేజ్ దొరుకుతుంది. ఎలాగా? ఏంటి వాగుతున్నావు? నువ్వు కూడా కొంచెం తిని జోంబీగా మారిపో. అతని ఎందుకని ఇంకా జోంబీగా మారలేదు? వీళ్ళు వీరులకే వీరులు, ఎంతో శక్తివంతులు. వీళ్ళు మహాబలశాలులు. వీళ్ళే మోటు పత్తులు. నా వైపు ఉన్నావా, వాళ్ళ వైపు ఉన్నావా? నేను వాళ్ళ వైపే ఉన్నాను. నీ సంగతి తరువాత చూస్తాను. ముందు వాళ్ళని జోంబీస్ గా మారుస్తాను. రండి, ఇక్కడున్న ఒక్కరిని వదిలిపెట్టాను. మోటు నేను వస్తూనే ఉన్నాను, వదలండి. స్నేహితుడన్న దోస్త్, ఇప్పుడు గొడవ పడాల్సిన సమయం కాదు ఇది. పారిపోవాల్సిన సమయం ఇది. వీళ్ళ గోరుని మీద తగిలినా సరే నువ్వు కూడా జోంబీగా మారిపోతావు. రండి, ల్యాబ్కు వెళ్ళి ఒక యాంటీడోస్ తయారు చేద్దాం. జోంబీ గో అండ్ అటాక్ మోటు పత్తులు. సిక్సర్, ఇది పడుతుంది. స్టేడియం బయటకు వెళ్ళిపోతుంది. మోటు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఒక చోట కూర్చుని ఆలోచించి దీనికోసం ఒక మందును తయారు చేద్దాం. పతులు వెనక చూడు. పదండి పెద్దన్నయ్యా. త్వరగా నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకు తీసుకురా. అయ్యో పట్టుకోండి. ఏంటి మోటు
మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. అరే మోటు, కారు కొంచెం ఆపు. మోటు వేగంగా తోలు, ఇంకా వేగంగా తోలు. ఏమయ్యా, నేను ఆపాలా లేకపోతే తోలాలా? తోలు, బాగా తోలు. ఇప్పుడు కార్ నేరుగా జట్కా సార్ ల్యాబ్ ముందు వెళ్ళి ఆగుతుంది. ఇదిగో, వచ్చేసాము. సారీ, త్వరగా పదండి. నా మిత్రుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, మీరు జోంబీని చూసుకోండి. నేను యాంటీడోస్ ని తయారు చేస్తూ ఉంటాను. కాస్త టైం పట్టేలాగుంది, ఎందుకంటే ఎన్నో కెమికల్స్ ని కలపాలి కదా. ఇదో ముగించేస్తాను. మనకి ఇక ఒకే ఒక రాత్రి మాత్రమే సమయం ఉంది. డాక్టర్ జట్కా ఏం చేయాలో అది త్వరగా అరే చెయ్యండి. డాక్టర్ జట్కా గారు, అక్కడ చింగం సార్ కూడా జోంబీగా మారిపోయారు. కానీ అతను మిగతా వాళ్ళకన్నా కొంచెం వ్యత్యాసంగా ఉన్నారు. జోంబీ అయినా కూడా నార్మల్ గా మాట్లాడుతున్నారు. డాక్టర్ జట్కా, మీరు యాంటీడోట్ ని తయారు చేయండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. మోటు, అక్కడ నేను అలాగే డాక్టర్ జట్కా ఇన్స్పెక్టర్ గారికి జోంబీస్ గురించి చెప్పడానికి మా ఇద్దరము కలిసి వెళతాము. హలో ఇన్స్పెక్టర్, ఐ యామ్ జోంబాడా, కింగ్ ఆఫ్ జోంబీస్. హే కింగ్ ఆఫ్ జోంబీ, ఐ యామ్ చింగము, ఇన్స్పెక్టర్ చింగము. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ మాత్రమే కాదు, చెప్పాలంటే ఇంపాసిబుల్. వినటానికి సంతోషంగా ఉంది. నైస్ మీటింగ్ యూ. అయ్యమ్మా, నీ గోళ్ళు తగిలేసాయి. నా ఘాటు పడితే చాలు, ఎవరైనా సరే 10 నిమిషాల్లో జోంబీగా మారిపోతారు. మాకు మీ అవసరం ఖచ్చితంగా ఉంది. జోంబీగా మారుతావు, కానీ నువ్వు మనిషిలా తెలివితేటలతో ఉంటావు. అన్ని జ్ఞాపకం ఉంటాయి, ఎందుకంటే నా జోంబీస్ ఆర్మీ కోసం ఒక ఆర్మీ కమాండర్ కావాలి. ఆ పనిని నువ్వే చేయగలవు. ఈ విధంగానే అతను జోంబీగా మారిపోయాడు. అలాగా, ఈ చింగం సార్ జోంబీ అయిన తర్వాత కూడా మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నాడు. స్నేహితులారా, నా దగ్గర కెమికల్స్ తయారుగా ఉంది. ఇప్పుడు దీన్ని కలిపితే చాలు, ఇక యాంటీడోట్స్ తయారవడం మాత్రమే బాకీ. వదిలిపెట్టను. బాక్సర్ అన్నయ్యని కూడా జోంబీగా మార్చేశారు. టీ కొట్టువాడిని కూడా జోంబీగా మార్చేశారే. అయ్యో బాబోయ్. బాక్సర్ అన్నయ్య, నీకు సిగ్గు సరం అనేది లేదా? మిగతా వాళ్ళతో కలిసి నీ పక్కింటి వాడినే కొరికేద్దామని వచ్చావా? మర్యాదగా సైడ్ కి తప్పుకో, పద తప్పుకో. అన్నయ్య, మర్యాదగా పక్కకి తప్పుకో, లేకపోతే ఒక్కటిస్తాను. నేను నీ పర్మనెంట్ కస్టమర్ ని, కానీ నువ్వు మాతో పాటే ఇలా నడుచుకుంటావా? అయ్యి బాబోయ్, వీళ్ళకి కావాల్సిన యాంటీడోట్ మనకు చిక్కేసింది. వీళ్ళని బాగా తిట్టండి, అప్పుడే వీళ్ళు ఏడవడం మొదలు పెడతారు. ఇలా చూడండి, మీరు నన్ను నా స్నేహితుల్ని. అయ్యి బాబోయ్, నాకు చాలా భయంగా ఉంది. బదులు ఏడ్చిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు కోపం తీరనే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. డాక్టర్ జట్కా, మీ కెమికల్స్ తీసి బ్యాగ్ లో పెట్టండి. మనం ఈ చోటు వదిలి పారిపోదాం. ఇప్పుడు అందరూ గట్టిగా అరిచి అరిచి తిట్టండి, అరవండి. అందరూ నాతో రండి. ఆగండ్రా, మీలో ఎవరిని వదిలిపెట్టమో. రండి, ఒక్కరిని నేను వదిలిపెట్టను. రండి. మీ మనసులో ఏమనుకుంటున్నారు? వెళ్ళి సరిగ్గా నిలబడండి, అర్థమైందా? వీళ్ళు ఖచ్చితంగా నా ల్యాబ్ని నాశనం చేసేస్తారు. బయలుదేరదాం.
అయ్య బాబోయ్, డాక్టర్ జట్కా గారి ల్యాబ్ పూర్తిగా కాలి భస్మమైపోయింది. సారీ స్నేహితులారా, నేను ఎంత కెమికల్స్ తీసుకొచ్చానంటే దాంట్లోంచి ఒక్క ఇద్దరిని మాత్రమే నేను జోంబీ నుంచి కాపాడగలను. ఇక కెమికల్స్ అయిపోతే ఇంకేమీ చేయలేను. కానీ ల్యాబ్ అక్కడ బ్లాస్ట్ అయిపోయింది. ఇకపై కెమికల్స్ నేను సృష్టించలేను స్నేహితుడా. డాక్టర్ జట్కా, మనం వేరే దారి ఏదైనా కనిపెట్టి తీరాలి. ఎలాగైనా మనకు కెమికల్ కావాలి. స్నేహితుడా, దోస్త్, ఫ్రెండ్, ఈ కెమికల్స్ ఒక ఫ్రూట్ ని ప్రాసెస్ చేసి దాంట్లోంచి తయారు చేస్తున్నాను. ఆ ఫ్రూట్ పేరు అమృత పండు. ఇది మనకి లోన్లీ ఐలాండ్ లో మాత్రమే దొరుకుతుంది. ఏంటి అర్థమైందా? అమృత పండు. అయ్య బాబోయ్, లోన్లీ ఐలాండ్ అది ఎక్కడ ఉంది? కమల్పూర్ కు ముందు ఒక సముద్రం ఉంది కదా, దాని ఒడ్డు నుంచి చూస్తే 100 కిలోమీటర్ల అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఎటువంటి ఐలాండ్ లేదు. అందుకనే ఆ ఐలాండ్ ని లోన్లీ ఐలాండ్ అని అందరూ చెబుతారు. అలాగైతే పదండి, అక్కడికే వెళ్దాము. త్వరగా ఫ్లయింగ్ హెల్మెట్స్ ని తీయండి బయటికి. అది వేసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. స్నేహితుడా, దోస్త్, నా ఫ్రెండ్ వచ్చిన దాంట్లో కంగారుగా మనం బయలుదేరిన దాంట్లో మీకోసం జెట్ ప్యాక్ ఫ్లయింగ్ హెల్మెట్ ని తీసుకురావడం మర్చిపోయాను. కంగారులో ఫ్లయింగ్ కార్ కూడా తీసుకురాలేదు. మీ కార్ లోనే బయలుదేరి వచ్చేసాను స్నేహితుడా. మోటో ఈయన రాగం తీసి మాట్లాడేలోగా జాంబీస్ ఇక్కడికి వచ్చేస్తాయి. మనం బయలుదేరదాం. పదండి. సరే, పర్వాలేదు. ముందు మనం కమల్పూర్ వరకు వెళ్ళి తీరాలి. ఆ తర్వాత మనకు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. అరే, వీళ్ళు ఎక్కడో వచ్చేసారు. పరిగెత్తు. అరే, ఇక్కడ కూడా zombies. ఏం చేయాలి? జోంబీ ఫ్రీ జోన్. వద్దు, మనం ఈ జోంబీ ఫ్రీ జోన్ లోకి వెళ్దాం, సరేనా? సరే, ఈ బోర్డును ఇక్కడ పెట్టింది ఎవరు? నాకు ఏదో డౌట్ వస్తుంది. బోర్డ్ ని ఫాలో అవుదాము. పద. అరే పతులు, మనుషుల్ని నమ్మడం ప్రారంభించు. అదిగో చూడు, బోర్డు మీద ఏం రాసుందో. మనల్ని కాపాడడానికి స్వయంగా పైనున్న దేవుడే మనకి దారి చూపిస్తున్నాడు. పతులు రే పెద్దన్నయ్య, ఈ బంగ్లాలో ప్రశాంతంగా కూర్చుని మీరు యాంటీడోట్ ని సిద్ధం చెయ్యండి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాము. జాంబీ ఫ్రీ జోన్. చాలా అద్భుతంగా ఉంది. అరే వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చి మీరు ఇక్కడ కూర్చోండి. మా బాస్ ఏమో అటు కూర్చుంటారు, అంటే ఎదురుగా కూర్చుంటారు. అయ్యో బాబోయ్, ఇక్కడ మాకు మోటు ఉన్నాడు. చూస్తాబెట్టి వెళ్ళి కూర్చో. పోదా. చికెన్ పీస్. రండి, తినండి, జోంబీస్ గా మారిపోండి. అయ్యమ్మా, ఇతను ఎంత చెడ్డవాడైనా నాకు మరో మార్గం లేదు. ఎందుకంటే ఇతనే నా బాస్. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏం లేదు. చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్. వెల్కమ్. షో వి మీట్ అగైన్. ఎందుకని యాంటీడోస్ తయారు చేయడం కోసం అక్కడికి పరిగెడుతున్నా? యాంటీడోస్ తో మీరు కొంతమందిని మాత్రమే బాగు చేయగలరు, అందరినీ కుదరదు. అందరినీ బాగు చేయాలంటే ముందు నన్ను ఎదుర్కోవాలి. కానీ అది మీరు చెయ్యలేరే. ఎందుకంటే అంతకు ముందు నేనే మిమ్మల్ని మార్చేస్తాను. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? నేనెందుకు అటువైపు వెళ్తున్నాను? అరే గసీతారాం, లీడర్ ని చేసి నన్ను ఇరికించావు కదా రోయ్. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇలా చూడు, నేను చెప్తూ ఉన్నా సరే నువ్వు అసలు వినడం లేదు కదూ. ఎందుకు ఇలా చేస్తున్నావు? జోంబడన్నయ్య, మీరొక మహాన్, ఒక శక్తిమాన్. మాలాంటి పేద జీవుల్ని ఎందుకు తినాలని మీరు కోరుకుంటున్నారు? అయ్యమ్మా, మోటు, నిజంగా నేను
నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతో శక్తివంతుడివి. నువ్వు ఈ జాంబీ ఆర్మీ చీఫ్ ని నిజంగానే ఉతికి ఆరేసావు. ఒకవేళ ఇతనే శక్తివంతుడై ఉంటే ఎందుకు అతన్ని అక్కడి నుంచి తరివేసి ఉండుంటారు? అతను ప్రపంచంలోనే అతన్ని కొట్టి తరివేసి ఇక్కడికి పంపించారు. అరే నువ్వు ఎవరి సైడ్ నుండి మాట్లాడుతున్నావు? మోటు నువ్వు నిజమే చెప్పావు. నేనొక మహానుభావుణ్ణి, శక్తివంతుణ్ణి. అందుకనే జోంబీ వాళ్ళ నుంచి నన్ను తరిమేశారు. నా పవర్ ఏంటో నీకు తెలుసా? నేను కళ్ళు మూసుకునే జోంబీ ఎక్కడున్నా కూడా నేను వాళ్ళని చూస్తాను. నా మైండ్ కమాండింగ్ ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయగలను. అది వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఎవరినైనా జోంబీలుగా మార్చేస్తున్నారు. వీళ్ళల్లో మృగాలకున్న స్వభావం అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది, కానీ దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ నాకు ఎంతో బాధగా ఉంది. ఇతన్ని జోంబీ వరల్డ్ నుంచి కొట్టి తన్ని ఉతికి ఆరేసి పంపించేశారంటే చూడు. నువ్వు అసలు ఎవరి పక్కనున్నావు? ఆ సైడా వీళ్ళ సైడా? జొంబడన్నయ్య, ఇదంతా మీరు ఏం చేస్తున్నారు? నా తలపైన ఇదంతా ఎందుకు మీరు పెట్టారు? ఇది ఫర్నిషింగ్ అని అంటారు. అయ్యమ్మా, దీన్ని ఫర్నిషింగ్ అనరు, ఫినిషింగ్ అంటారు. నాకు ప్లెయిన్ గా తింటాం అస్సలు నచ్చదు. పతులు పతులు, వీడు నన్ను తినేసేలా ఉన్నాడు. నువ్వెందుకు ఊరికే ఉన్నావు? ఏదో ఒకటి ఆలోచించు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా జుంబడా బ్రదర్, మోటు ఆఖరి కోరికను నెరవేర్చు. ఎలాగో అతను లోపలికి వెళ్ళే తెరతాడు. లోపలికి ఎక్కడికి పతులు? లోపలికి ఎక్కడికి? అతని లోపలికి వెళ్తావా మోటు? జొంబడా అన్నయ్య, మీరు నాతో పాటు క్యాండిల్స్ ఇంకా అగ్గిపెట్టిని తినగలరా? చీకట్లో వెలుగు తెచ్చుకోవడానికి పనికొస్తుంది కదా. అరే ఎందుకు నన్ను భయపెడుతున్నారు? అరే నీ ఆఖరి కోరికేంటో చెప్పు. నాకు ఏది చివరి ఆశ లేదు, నన్ను వదిలిపెడితే చాలు. అతను అడగడానికి సిగ్గుపడుతున్నాడు. అతనికి సమోసాలు ఇవ్వండి, అది అతని ఆఖరి కోరిక. అది అరే తెచ్చండి. ప్రాణాల మీద ఉన్నాను, నువ్వేమో నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో నాకు సమోసా పార్టీ ఇస్తున్నావా? వెళ్ళు వెళ్ళు, సమోసా తీసుకురా. అప్పుడు వరకు నీ మీద కొంచెం గార్నిష్ చేస్తాను. మోటు సమోసాలు తిను. లేదు తినను. పతులు, నువ్వు ఎలా ఇంత కఠినంగా మారిపోయావు? నన్ను విడిపించడానికి బదులుగా నువ్వు ఇలాగా సమోసా తినిపిస్తున్నావా? నువ్వు సమోసా తిను ముందు. ఏది ఏమైనా సరే నేను సమోసా తిననంటే తిననని చెప్తున్నాగా. మీరు ప్రశాంతంగా చూస్తూ ఉండండి. వీడు నన్ను తినేస్తున్నప్పుడు. మోటు ఎందుకు సమోసా తినడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ సమోసాని నువ్వు సాసులో నుంచి పెట్టలేదు. మోటు కాస్త చెప్పింది అర్థం చేసుకో. సమోసాలు తిని ఇక పని మొదలు పెట్టు. సరే ఇదా విషయం, నేను అసలు దీని గురించి ఆలోచించలేదు. సారీ సమోసా తీసుకువెళ్ళు, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆట ప్రారంభమైంది. ఇదిగో నా స్పెషల్ పంచ్ తీసుకో. అయ్యమ్మా,
ఇలాంటి ఒక మహాబలవంతుణ్ణి జీవితంలో మొట్టమొదటిసారిగా చూశాను. మోటు పతులు ఇద్దరూ కలిసి జోంబడాని మామూలుగా కూడా కాదు ఉతికి ఆరేస్తున్నారు. అరే నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను వీళ్ళ వైపే ఉన్నాను. సారీ నేను మీ వైపే ఉన్నాను. నా జోంబీ సైన్యమా, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని జోంబీస్ గా మార్చండి. నేను ముందే చెప్పాను కదా, మోటు మొదలు పెడుతూ ముందు వెనక చూడనని. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ సింగం ఎవరి వైపు ఉన్నాడు? పతులు జట్కా కసించరాం పారిపోండి. మోటు పతులు నిజంగా మీరు గొప్ప వాళ్ళే, చాలా చాలా గొప్ప వాళ్ళు. అయ్యో నువ్వు నా వెంటే ఉండి ఎందుకు నమ్మక ద్రోహం చేస్తున్నావు? మోటు పతులు మళ్ళీ మిమ్మల్ని ఉతికారేస్తారు చూడండి. అరే అసలు నువ్వు ఎవరి వైపు ఉన్నావు? వాళ్ళ వైపా నా వైపా? కాదు, నేను ఎప్పుడు మీ వైపే ఉంటాను. అరే స్టేషన్ లో కూడా జోంబీస్ నిండిపోయి ఉన్నారు. పోదండి, సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా దాక్కోండి. భాషా, థ్యాంక్ యూ తమ్ముడు. కమాల్పూర్ కు వెళ్లే ట్రైన్ మరి కాసేపట్లో ప్లాట్ఫారం మీదకి వస్తుంది. పదులు ఇప్పుడు ఏం చేయాలి? ట్రైన్ వెళ్ళిపోయేలాగుంది. ఈ లోపల మనం ట్రైన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఉండు, నేను కొంచెం ఆలోచిస్తాను. పద. చికెన్ లాలీపాప్ ఇవ్వండి. రండి, త్వరగా రండి, ట్రైన్ బయలుదేరుతుంది. మోటు పతులు ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నారు? మీరు ఎక్కడికి పారిపోలేరు. రండి, వచ్చి తినండి, జోంబీస్ గా మారిపోండి. పదులు నేను ఇప్పుడే వస్తానుండు. అరే మోటో, ఇదంతా వద్దు, ట్రైన్ ప్రారంభం అయ్యింది, తిరిగి వచ్చావు. తీసుకో సోంబాడా. ఏంటి నుచ్చోలు చూస్తున్నారు? వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటారు. ఇదిగోండి, ఇప్పుడు డాన్స్ చెయ్యండి. ఇరికించేశాడు. ఇతని వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పరిగెత్తి అలిసిపోయాను. ఇదిగో ఇప్పుడు డాన్స్ చెయ్యి. అయ్యమ్మా, మోటు, కొంచెం త్వరగా రా మోటు. త్వరగా పరిగెత్త మోటు, త్వరగా. ఇంకా ఫాస్ట్ గా రోడ్ చేసుకుంటూ రా మోటు. రా, కమాన్ మోటు, రా, వేగంగా రా మోటు. త్వరగా వచ్చేలా చెయ్యి పట్టుకో, త్వరగా పట్టుకో. అరే ఇదేంటిదే? తప్పించుకున్నాను రే. థ్యాంక్ యూ పతులు. కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఇక్కడ జోంబీస్ మనకి దగ్గర వచ్చేస్తుంది. రండి స్టేషన్ మాస్టర్ అన్నయ్య, వచ్చేయండి వచ్చేయండి. యోష్, చికెన్ లాలీపాప్, చికెన్ లెగ్ పీస్ చాలా అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి.
పదండి. త్వరగా త్వరగా నా చెయ్యి పెట్టుకో మోటు. Yes. మోటు అరే రా మోటు. అరే మీకు ఏమైంది? ఎందుకని డాన్స్ చేస్తున్నట్టుగా ఊగిపోతున్నారు? అయ్యో బాబోయ్! సీతారాం అతన్ని లేపు. మీకేం కాలేదు కదా? చికెన్ కబాబ్. అయ్యో బాబోయ్! అయ్యో బాబోయ్! వద్దా, మన మోటు జాంబీని లోపలికి తీసుకొచ్చాడు. చెయ్యి వదిలిపెట్టు. మోటు, నువ్వు కావాలనే ఈ పని చేసినావు. ఇతను తన గోళ్ళతో నన్ను రక్కుతున్నాడు. నేను కూడా జాంబీగా మారిపోతాను. కానీ నేను జాంబీగా మారిపోయిన తర్వాత మోటు అంతు చూస్తాను. సీతారాం ఆగు. మోటు పతులు రండి, వచ్చి తినండి, జోంబీస్ గా మారిపోండి. ట్రైన్ గమాల్పూర్ వెళ్లేలోపు మోటు పతులను పట్టుకోవాలి. నేను అప్పుడే చెప్పాను కదా, మోటు పతులని పట్టుకోవడం చాలా కష్టమైన పని అని. మోటు పతులు ఇద్దరు ఎంతో శక్తివంతులు అని, ఎంతో బుద్ధిమంతులు కూడా. వాళ్ళు బట్టలు ఉతికినట్టు మిమ్మల్ని ఉతికి పారేశారు. మామూలుగా కూడా కాదు, వాళ్ళ ఒంటిలో ఉన్న కలర్ కూడా పోయింది. అయ్యమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా. జోంబీలు వస్తున్నాయి, పారిపోండి. ఇప్పుడు అవి మనల్ని తినేస్తాయి. మొన్న ముట్టుకుంటేనే మన జోంబీ అయిపోతాం. నాకు జోంబీగా మారాలని ఆశ లేదు. ఇప్పుడు మన దగ్గర సమయం కూడా లేదు. నేను ఇప్పుడే ఇక్కడే యాంటీడోట్ ని తయారు చేసేస్తాను. అయ్యో బాబోయ్, అతని గోళ్ళ గుర్తులు నా చేతి మీద ఉన్నాయి. అంటే నేను కూడా జాంబీగా మారిపోతాను. అయ్యో బాబోయ్! ఇలా చూడు మోటో, నేను నిన్ను ఊరికే విడిచిపెట్టను. అరే సీతారాం, నన్ను వదిలేయి, నన్ను కొట్టదు. సీతారాం, డాక్టర్ జట్కా ఇక్కడే యాంటీడాట్ చేసి నీకు ఇస్తాడు. నీకు ఏమీ కాదు. ఒకవేళ నీకు ఏదైనా అయితే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టము. చూడండి సీతారాం, నువ్వు మా మిత్రుడివి. మేం మిత్రులము, ఎలాంటి సమయంలో అయినా కాపాడే తీరుతాము. ఇంకా మాతో పాటు నిన్ను ఉంచుకుంటాము. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నీలాంటి స్నేహితుని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని ఇరకాటంలో పడేసేది నువ్వే, ఆ ఇరకాటం నుండి బయటికి తీసుకొచ్చేది కూడా నువ్వే. అయ్యో బాబోయ్! ఏయ్ గసిటా, నా స్నేహితుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, నువ్వు ఏడ్చేది ఆపు. ఇదిగో చూడు, నీకోసం నీ యాంటీడోట్ మెడిసిన్ రెడీ చేశాను స్నేహితుడా. నువ్వు యాంటీడోట్ తయారు చేస్తున్నావో లేదో ఫలుడా తయారు చేస్తున్నావో త్వరగా ఇవ్వు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అరే మోటు, ముందు ఆ తలుపు మూసేయి. వేస్తాను, మధ్య డోర్ ని వేసేస్తాను. వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నీ పరిస్థితి కూడా మా పరిస్థితి అదే మారిపోతుంది. అరే నువ్వు శుభం పలకమంటే ఏంటయ్యా నువ్వా? జోంబీ, తలుపుల్ని మూసేయాల్సి ఉంటుంది. తలుపుల్ని తెరవను, తలుపుల్ని అస్సలు తెరవను. మర్యాదగా తిరిగి వెళ్ళిపోండి. అరే మిమ్మల్ని ఎవరు పిలిచారు? అనవసరంగా మీ ఇక్కడికి వస్తున్నారు, బాలేదు. అరే నా బ్యాగ్ అక్కడే వదిలేశానుగా. బ్యాగ్ను తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడే ఉంటే వాడు మన ప్రాణాలు తీయొచ్చు. పదండి. మోటు పతులు, ట్రైన్ లో వెళ్ళండి లేక ప్లేన్ లో వెళ్ళండి. పారిపోవటానికి మీ దగ్గర సమయం లేదు. నేను మిమ్మల్ని జోంబీస్ గా మార్చుకుంటా వదిలిపెట్టాను. అయ్యమ్మా, జోంబాడా, మోటు పతులు నీకంటే ఎంతో తెలివైన వాళ్ళ, ఎంతో ఆవేశవంతులు, ఎంతో ధైర్యవంతులు, ఎంతో బలవంతులు. మనం వాళ్ళని ఎప్పటికీ పట్టుకోలేము. అయ్యమ్మా.
సారీ నన్ను వదిలేసేయ్. సారీ. నీకంటే వాళ్ళు ఎంతో వేగవంతులు, అది నా తప్ప చెప్పు. వాళ్ళు నీకంటే ఎంతో బుద్ధిమంతులు కూడా. వాళ్ళు వీరులు ధీరులు, ఇది నా తప్ప. అయ్యబ్బా. మన ముందు జోంబీస్, వెనకాల కూడా జోంబీస్. ఇప్పుడు ఏం చేయాలి? పతులు, ఇప్పుడు ఏదైనా ఆలోచించు. ఎవ్వరూ శబ్దం చేయకండి, నా వెనకాలే నడుస్తూ రండి. వద్దు, మోటో మోటు, ఈ సమయంలో మోటు బ్యాగ్ తీయాలి అంటే మనం కూడా జోంబీస్ వెనకాలే వెళ్ళి తీరాలి. అదిగో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను వెళ్తాను. అరే జాంబీ అన్నయ్య, నన్ను తినద్దు, నన్ను తినద్దు. నేను పతులుని వచ్చాను. పతులుని రండి. డాక్టర్ జట్కా సార్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మనం వీళ్ళకన్నా ముందు వెళ్లాల్సి ఉంటుంది. పతులు, ఏదో ఆలోచించు. ఐడియా. మిత్రులారా, అక్కడ చూడండి. అది సంగతి. అరే ఎంత పెద్ద, ఎంత ప్రమాదం పడుతున్నావు. డాక్టర్ జట్కా, మీ బ్యాగ్ తీసుకోవాలా వద్దా? పదండి. ఓవర్గా చేస్తున్నారు జోంబియో, ఇక మీ వల్ల కాదు. అయ్యో బాబోయ్, అందమైన చేప రుచికరంగా ఉంటుంది. అరే గసితరాం, ఈ సమయంలో ఎందుకు నువ్వు ఆ చేపను అడుగుతున్నావు? ట్రైన్లో ఫ్రెష్ గా చేపలు పెట్టుంచుతారు. కావాలంటే ఆ చేపలు తినిపిస్తాను. తీసుకో. చేప అంటేనే నాకు బాగా ఇష్టం. ఇతను జోంబీ అయిపోయాడు, జాగ్రత్త మోటో. అతను మోటో, నువ్వు కావాలంటే ఫ్రెష్ చేపలు తిను, తీసుకో. చేప తప్పించుకుంది. ముందు అతని నోరు మూసే, ఇతన్ని కట్టి పారే, అప్పుడే ఎవరిని కడవకుండా ఉంటాడు. ఓకే పతులు, కట్టేస్తాను వీడిని నేను. చాలా రుచికరమైన నాకు నా చెప్ప కావాలి. ఇదిగో తీసుకో గసిటేరాం. అరే వద్దు. గసిటేరాం, కాస్త ఆగు. మోటో గట్టిగా పట్టుకో. అరే నువ్వు చేప తింటావో లేదో, మమ్మల్ని నువ్వు కై మార్చేసేస్తున్నావు. పతులు, వాడిని వదిలిపెట్టద్దు. వాడిని పట్టుకుని ఉండు, వదిలిపెట్టద్దు. గసిటేరాం, నాకు కావాలి.
కావాలి. త్వరగా ఇతన్ని కట్టిపారాయి. ఇప్పుడు వీడి ఆటని మనం ఎలాగో కట్టి పడేశాము. మర్యాదగా నీ నోరు మూసుకో. పతులు, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కమల్పూర్ కి సీ సైడ్ కి వెళ్ళాలి. డాక్టర్ జట్కా, మీరు త్వరగా గసీతరాం కోసం యాంటీడోట్ ని తయారు చేసి ఉంచండి. పతులు, నేను ఇంజన్ డ్రైవర్ కి చెప్పాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్పీడ్ గా వెళ్ళమని చెప్తాను. రెండు పక్కల జోంబీస్ ఉన్నారు మోటో. ఇప్పుడు నువ్వు ఇంజిన్ వైపుకి ఎలా పెడతావు? నాకు తెలుసు ఇంజన్ దగ్గరికి ఎలా వెళ్ళాలనే దాని గురించి. నా జోంబీ మిత్రులారా, మోటు పొత్తులు ఇంకా దొరకలేదు. త్వరగా వెతకండి. తను ట్రైన్ మీద పరిగెడుతున్నాడు. వెళ్ళి త్వరగా పట్టుకోండి. అయ్యమ్మా, స్టీరింగ్ వెరగొట్టేసావు కదా. బుర్ర లేకుండా ప్లాను నువ్వు మాత్రమే వెయ్యగలవు. ఒరే జోంబరా, నువ్వు ఒక పని సరిగ్గా చెయ్యలేవా ఏంటి? నువ్వేమో ఆవేశంగా మోటు పొత్తులతో తలపడాలని బయలుదేరావు. కాపాడండి. అయ్యమ్మా, ఎవరు మాట్లాడింది? అరే బాక్సర్ అన్నయ్య, నేను మీకు ఎలా కబాబ్లా కనిపిస్తున్నాను? మీరు నన్ను ఎగతాళి చెయ్యొద్దు. రండి రండి, పదండి. ట్రైన్ పైకి రావడం అనేది మామూలు విషయం కాదు జోంబీ అన్నయ్య. డింక చిక్క డాక్ చిక్క డింక చిక్క డాక్ చిక్క డింక్. వదురోయ్. ఏంటిది? ప్రతి మాటకే ఓ ఓ నరుస్తున్నావు. అలాగే రండి, నేను చూపిస్తాను మీకు నా తడాక. ఎలా ఉంది చూసుకోండి, నా పంచలా ఉంది. వద్దు, ఆటలాడే. అరే, మనిషిని కలపటానికి కాదు, వదిలేయండి. అంటే దానికి అర్థం వదలొద్దని. కాపాడండి. భలే భలే ఉంది తోక. ఏం నూనె రాస్తున్నావు జోంబీ అన్నయ్య? చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్, చికెన్ తందూరి. బాయ్ బాయ్ జోంబీ. రావయ్యా చికెన్ లాలీపాప్, నీకోసం ఎదురు చూస్తున్నాను. డింక చిక్క డింక చిక్క డక్ చికి. బాయ్ బాయ్ జోంబీ అన్నయ్య. అయిపోయింది రోయ్. ఈ ట్రైన్ ఫుల్ గా జోంబీస్ ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను గమాల్పూర్ నుంచి స్టేషన్ మాస్టర్ ని మాట్లాడుతున్నాను. కమాల్పూర్ కి వచ్చే ట్రైన్ లో జోంబీస్ ఉన్నాయి. ఏంటి? ట్రైన్ ఇక్కడికి రాకూడదు. ట్రైన్ ని ఆపేస్తాను ఎలాగన్నా, కానీ జోంబీస్ ని ఎవరు ఆపుతారు? మా వాళ్ళు ఎవరు జోంబీగా లేరు. నాకు కూడా జోంబీ వల్ల ఆశ లేదు. దయచేసి నన్ను వదిలేయ్. దూరంగా వెళ్ళు, నన్ను కొరకొద్దు. నన్ను కొట్టదు. నేను జోంబీని కాదు. నేను ట్రైన్ లో బోల్డ్ అన్ని జోంబీస్ ఉన్నాయని చెప్తానికి వచ్చాను. మీరు కాస్త స్పీడ్ పెంచి త్వరగా కమల్పూర్ కి చేర్చగలరా మీరు? సారీ సారీ సారీ. ఇదిగో వచ్చాయి అసలైన జోంబీస్. ఇక్కడ ఈ ట్రైన్ ని నువ్వు చూసుకో, నా షిఫ్ట్ అయిపోయింది. సారీ జోంబీ అన్నయ్య, గట్టిగా తగలలేదు కదా. హలో సార్, కమాల్పూర్ కి వచ్చే ట్రైన్ నుండి నేను కిందకి దూకేశాను. ఏంటి? ఇప్పుడు ఆ ట్రైన్ జోంబీస్ ని తీసుకుని మీ స్టేషన్ కి వస్తుంది. ఇక్కడ ఎవరికైనా సాయం కావాలా? నాకు కావాలి పొతులు, లేకపోతే చికెన్ తందూరి అనుకుని మొత్తంగా మింగేస్తారు.
రండి రండి, కాస్త స్నానం చేసి తుడుచుకుని రండి, ఆ తర్వాత ఫైటింగ్ చేద్దాం. పతులు చూడు, మనం ఇరుక్కుపోయాము. మోటో ట్రైన్ డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు మనం ఏం చేయగలము పతులు? ఎస్, డాంకీ అన్నయ్య, ప్రజలు గుర్రాన్నే పొగుడుతూ ఉంటారు, రేసుల్లో అంతా గుర్రాన్నే పరిగెత్తిస్తూ ఉంటారు. ప్రజలకు ఏమనిపిస్తుందంటే డాంకీ పరిగెత్తలేదని. ప్లీజ్, ఇవాళ మీ పరువు మీద సవాలు. ఎలా పరిగెత్తాలంటే మనం ట్రైన్ ని పట్టుకోవాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని మాట అన్న వాళ్ళని మిమ్మల్ని ఆశ్చర్యంగా చూడాలి డాంకీ అన్నయ్య. అరే మోటో, ఈ గాడిదలతో నువ్వు ఏమిటి బాధిస్తూ నుంచున్నావు? పతులు, ఇవి మనల్ని ట్రైన్ పట్టుకోవడానికి సహాయం చేస్తాయి. ఏంటి? మోటో, ఇవి ఎస్ అందా లేకపోతే నో అందా? ఇవి మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఇవి తన స్టైల్లో ఎస్ అని చెప్తున్నాయి, కానీ ఇవి చాలా కేవలంగా పరిగెడుతున్నాయి. పతులు, నేను చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. డాంకీ అన్నయ్య ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నారు. ట్రైన్ డోర్ నీకు పక్కనే ఉంది, త్వరగా జంప్ చెయ్యి మోటో. మనం కిందకి పడిపోతున్నారు. థ్యాంక్ యూ డాంకీ అన్నయ్య, మీరు కొత్త స్టైల్లో మమ్మల్ని పంపించారు, కానీ ఏం పర్వాలేదు. చాలా థ్యాంక్స్ డాంకీ అన్నయ్య. ఇక ఇవాటి నుంచి మీ పేరు పెద్ద తుఫాన్ గా పెడుతున్నాను. బాయ్, సెల్యూట్ యూ. చెవి దగ్గరకు వచ్చి అరువుకు, పక్కన వెళ్ళి కూర్చొని మూలమే. ఎప్పుడు చెప్తా నీ పని. పతులు, ఈ ప్రజలందరూ కమల్పూర్ స్టేషన్ బయటే ట్రైన్ ని బ్లాక్ చేసేస్తున్నారు. మోటో, మనకు అసలు టైం లేదు, మనం ఆగడం అసలు కుదరదు. తప్పుకోండి, 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 తప్పుకోండి. వీళ్ళు అసలు తప్పుకోవటం లేదు. పతులు, బ్రేక్ వెయ్యి. కమల్పూర్ వచ్చేసాము. మోటో, డాక్టర్ జట్కాకి ఫోన్ చేయి. డాక్టర్ జట్కా, ట్రైన్ ఆగిపోయింది, త్వరగా మీరు ముందుకు వచ్చేయండి. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఇలా చూడండి అన్నయ్య, నేను మీ కారు తీసుకుంటున్నాము, తర్వాత తిరిగి ఇచ్చేస్తాము. స్నేహితుడా, నా దోస్త్, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎక్కువ తింటున్నావు కదా నువ్వు, అందువల్ల వెయిట్ ఎక్కువ అయిపోయావు. డాక్టర్ జట్కా, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చి కూర్చోండి. మోటో, త్వరగా బయలుదేరు, తీయి బండి, త్వరగా తీయి. జోంబీలు వచ్చేసాయి చూడు. చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి డ్రైవింగ్ చేయి. అరే మోటో, జాగ్రత్త. ఇదిగో, ఇది తాగు. డాక్టర్ జట్కా, బయట పరిస్థితులు కాస్త ప్రశాంతంగా మారేంత వరకు మనం అదిగో ఆ ఫ్యాక్టరీలో ఉందాం.
రుచికరమైన చేప, మంచి కబాబ్. అరే గసితరాం, నేనే ఐస్ క్రీమ్ ని కాదు. ఈ గసితరాం మనల్ని పరిగెత్తించి మనల్ని దాడి చేసేలా ఉన్నాడు. మంచి కబాబ్, చాలా రుచిగా ఉన్నాయి. గసితరాం పరిస్థితిని అర్థం చేసుకో. రుచికరమైన కబాబ్. సీతారాం, మోటోలే. అయ్యో బాబోయ్. రండి, వచ్చి తినండి, జోంబీలుగా మారిపోండి. మోటు పోతులు ఇంతవరకు నా చేతికి చిక్కలేదు, కానీ ఎక్కడ ఉన్నారు? అయినా పర్వాలేదు, ఎంత సమయం అయింది? పర్వాలేదు, నేను ఇక్కడికి వచ్చేసాను కదా. అయ్యో, మోటు పతులను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, చాలా 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 కష్టం. లే మోటో, త్వరగా లే. గసితరాం ఎక్కడా? తను వెళ్ళిపోయాడు. మనం గసితరాంని అలాగా ఒంటరిగా వదిలిపెట్టలేము. తను మన మిత్రుడు. నేను అతనికి మాటిచ్చాను, ఏ పరిస్థితిలోనూ తన్ని వదిలిపెట్టను అని. నేను అతను తీసుకొస్తాను, ఖచ్చితంగా వెళ్తాను. సరే మోటో. డాక్టర్ జట్కా, మీరు ఇక్కడ కూర్చుని యాంటీడోట్ ని తయారు చేయండి. ఆలోగా మేము వెళ్ళి గసితరాంని తీసుకొస్తాము, సరేనా? ఓకే మోటు. పాపం తను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో తెలియటం లేదు. చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ కబాబ్. అమ్మయ్య, తప్పించుకున్నాము. పతులు, అదిగో ఉన్నాడు గసితరాం. తనతో పాటు మోటు, మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా గసిటే రాముని ఆ గ్రూప్ నుంచి బయటకు తీసుకురావాలి. కానీ ఎలాగా? చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ గసితరాం, ఆగు. తందూరి, చికెన్ కబాబ్, చికెన్ కబాబ్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ తందూరి. పతులు చూస్తుంటే మనం కూడా గసితరాం లాగా జోంబీ అయిపోతామేమో. మోటు, నేను ఏం చెప్పానో అలాగే ప్రవర్తించు. చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్. జోంబీస్ ఎక్కడికి వెళ్ళారు? మోటు పోతులు ఎక్కడున్నారు? తందూరి, చికెన్ కబాబ్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్. నా యొక్క జోంబీ ఆర్మీస్ మోటు పోతులు మీ మధ్యలోనే ఉన్నారు. మీలాగా వేషం మార్చుకొని తిరుగుతున్నారు. వాళ్ళని వదలకండి, పట్టుకోండి, వదలకూడదు. రుచికరమైన చేప. త్వరగా రా గసితరాం, త్వరగా. అయ్యో బాబోయ్, ఏంటిదంతా? రుచికరమైన చేప. పతులు గట్టిగా పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబు, ఒక తాడు ఇంకా గుడ్డ దొరుకుతుందా? గసితరాంని కట్టి పడయా. జోంబీ ఎక్కడ? ఎక్కడ? బాబు చూడు, ఆగు, అరవద్దు అరవద్దు చెప్తున్నా కదా.
ఎక్కడ ఉంది జోంబీ? నా ముందుకు రా. అరే మేడం, అనవసరంగా మీ అబ్బాయి చాలా భయపడిపోయాడు. మీరు కూడా అలా నా బిడ్డని భయం చేస్తున్నావా? వెళ్ళి ఇక్కడి నుంచి. అందరూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. వెళ్ళిపోండి. అరే తను చెత్తని పారేస్తున్నట్టు మనల్ని కూడా చెత్తగా కొడుతుంది. మన zombies కూడా ఇలాగా భయపడలేదు తెలుసా? మమ్మీ, we are not zombies. మీకు తెలియదు, మేము zombies కాదు. మేము జోంబీలం కాదు మమ్మీ. మేము జోంబీలం కాదు. ఈ గెటప్ లో ఎందుకు తిరుగుతున్నారు? మేము మా మిత్రుడిని జోంబీస్ దగ్గర నుంచి రక్షించి తీసుకువెళ్తున్నాం. ఆశ్చర్యంగా ఉంది. మీ ప్రాణాలు పణంగా పెట్టి మీ మిత్రుని ప్రాణాన్ని కాపాడుస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీలాంటి స్నేహితుడు ఉండాలి. ఇంకా మీలాంటి వీరమాత అందరి పిల్లలకి దొరకాలి. జోంబీస్ అని తెలిసి కూడా మీరు ఒంటరిగా వచ్చి మా మీద దాడి చేశారు. రుచికరమైన ఆహారం రుచిగా ఉంటుంది. త్వరగా వాళ్ళు ఇరికించాలి. చికెన్ లాలీపాప్. మేము ఇక్కడి నుంచి లోన్లీ ఐలాండ్ కి వెళ్ళాలి. మాకు మోటార్ బోట్ కావాలి. సీ సైడ్ లో చాలా బోట్ ఉన్నాయి. బ్లూ కలర్ లో ఉంది. అందులో నా పిల్లల్ని ఫోటో కూడా ఉంది. అతన్ని తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. డాక్టర్ జట్కా, మా చేతికి ఘసిటరం చిక్కాడు. బయట వెయిట్ చేయండి, మేము వస్తూనే ఉన్నాం. వచ్చేసారా? అరే నేను మీ ఫ్రెండ్ చంపాడాలి. నన్ను మీరు కొట్టకూడదు. కాపాడండి, కాపాడండి, తను కాపాడండి. అయ్యమ్మా, వాళ్ళ బ్రెయిన్ గురించి మీకు ఏమాత్రం సరిగ్గా తెలియదు. మీరు భూమి అయితే అతను ఆకాశం, మీరు వర్షం అంటే అతను తుఫాను, మీరు నది అయితే అతను సముద్రం. అతన్ని మీరు ఎప్పటికీ ఎదిరించలేరు. నోరు మూసుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యమ్మా, మోటు అరవడం మొదలు పెడితే నువ్వు ఆకాశంలో మెరుపులు చూడొచ్చు. అయ్యమ్మా, అరే బండి జాగ్రత్తగా తోలు. పదండి, మోటార్ బోట్ వైపు వెళ్ళండి. త్వరగా రండి. ఎక్కడుంది ఎక్కడుంది? బ్లూ కలర్ బోట్ కనపడడం లేదు. అదిగో అక్కడుంది మోటార్ బోట్. అవును, వెంటనే వాడు నోరు మూసి వాడు ఇక్కడ నుండి సిగ్నల్ ఇచ్చి రప్పిస్తున్నాడు వాళ్ళ మనుషుల్ని. త్వరగా బయలుదేరదాం, లేకపోతే వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఓటు గసితరం నోరు మూస్తావా? ఏయ్, ఇప్పుడు యాంటీడోట్ ని తయారు చేయబోతున్నాను. ఇక్కడ అక్కడికి పరిగెట్టి ఏదో ఒక విధంగా ఈ పడవల ఎక్కి తప్పించుకున్నాము. నేను త్వరగా యాంటీడోట్ ని తయారు చేసేస్తాను. అరే గసితారాం, కప్పలాగా ఎక్కడికి దూకుతూ వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఆగు. కంట్రోల్ గసితే కంట్రోల్. యాంటీడోట్ తయారైపోయింది. రుచికరమైన చేప. పదులు వీడిని గట్టిగా పట్టుకో గసితారాం. అరే గసితారాం, కప్పలాగా ఎగురుతూ ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాను, పొగ తీర్చుకోవడం మానేసే, లేదంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. చివరికి నీ వాళ్ళే నిన్ను గుర్తుపట్టలేరు. బాగా ఆలోచించుకో, ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు తన్నులు తింటావా లేక తర్వాత తన్నులు తింటావా? మోటు పతులు, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వెనకే వస్తాను. చెప్పాను కదా, పైనుంచి కిందకి దూకలేవు అని. నువ్వు పగ తీర్చుకోవడానికి బయలుదేరావా? నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేను మీ వైపే నిలబడి ఉన్నాను. మోటు, నేను నీ వెనకే వస్తున్నాను. నువ్వు తప్పించుకోలేవు. మళ్ళీ తన్నులు తినడానికి బయలుదేరాడు.
డాక్టర్ జట్కా త్వరగా గసిటిరామ్ నోట్లో పోయి. ఈ యాంటీడోట్ లో అసలు రుచి అనేదే లేదు. డాన్స్ ఆడుతున్నాడు. అరే గసిత ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను కూడా జాంబీ అయిపోయాను. నాకు కూడా యాంటీడోట్ ఇవ్వు పతులు. ఇప్పుడు నేను ఏం చేయను? ఈ నడి సముద్రంలో మనం ఏం చేస్తున్నామో? సీతారాంకి సరైపోయింది. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడండి. నాకేమైపోయింది? సీతారాం ముందు ఆ మందును తాగు, ఆ తర్వాత జరిగిందంతా నీకు వివరంగా చెప్తాను. ఆ పతులు బోట్ ని తిప్పు. అరే పతులు స్టీరింగ్ ని గట్టిగా పట్టుకో. మోటు అదుగు ఐలాండ్. అక్కడికెళ్ళి మన యాంటీడోట్ ఫ్రూట్ ని కనిపెట్టాలి. అది ఒక అద్భుతమైన వృక్షంలోనే దొరుకుతుంది. త్వరగా పదండి. మధ్యలో అరవడం కాస్త ఆపుతారా? ఇంకా ఏం జరగలేదంటే తెలియట్లేదు. వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఆ ఫ్రూట్ ట్రీని ఎలాగ వెతకాలి అనేది. నా స్నేహితుడు, నా ఫ్రెండ్, నా దోస్త్, ఆ చెట్టు చూడ్డానికి చాలా వింతగా ఉంటుంది. ఇక్కడ ఏ చెట్టు వింతగా ఉంటుందో దాన్ని మనం శ్రద్ధగా చూసి కనిపెట్టాలి. అర్థమవుతుందా? అవునవును, అన్నిటినీ జాగ్రత్తగా చూస్తాను. జాగ్రత్తగా చూడాలి. అవునవును చూడాలి. పాము పాము పాము. అరే మోటో, ఇది పాము కాదు, ఇది ఒక చెట్టు వేరు. అరే ఏంట్రా బాబు ఇది? ఈయన ఎక్కడ కాలు పెట్టాను? అసలేం జరుగుతుంది ఇక్కడ? కాస్త ఆగు, నేను చూస్తాను. ఇది ఏంటి పతులు? చూస్తుంటే మనల్ని వెల్కమ్ చేయడానికి లైట్ కార్పెట్ వేసినట్టున్నారు. పద పద. చూడు చూడు, ఎంత అందంగా ఉందో కదా. ఓహో, కొంచెం జాగ్రత్తగా ఉన్న మోటో. అయ్యో బాబోయ్, మనం ఎక్కడికి వచ్చేసాం? మిత్రులారా, ఆ కొండకి వెనకాల ఏదో మెరుస్తోంది. ఒకవేళ మనకు కావలసిన చెట్టు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. పదండి. ఒకసారి నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి వాళ్ళ పట్టుకోండి. ఎంతమంది జాంబీస్ నువ్వు పంపించినా కూడా మోటు పతులని నువ్వు పట్టుకోలేవా? వీళ్ళిద్దరూ వాళ్ళని ఏమి చెయ్యగలరా? అయ్యో చింగో, నేను తలుచుకుంటే ఇక్కడ చెట్లన్నీ జోంబీస్ గా మారిపోతాయి. నువ్వు చూస్తావా? నా యొక్క ట్రీ జోంబీస్, వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. అరే జాంబీస్ ఏం చేయలేకపోయినప్పుడు ఈ ట్రీ జాంబీస్ ఏం చేస్తాయి చెప్పు? మోటు పతులు తప్పించుకొని ఎక్కడికి పారిపోతారు. నా నుంచి తప్పించుకోవటం ఇక మీ వల్ల కాదు. నాకు ఎదురుగా మీరు యాంటీడోస్ తయారు చేయటం నేను ఒప్పుకోను. ఏంటి నవ్వుతున్నావు? నన్ను కాపాడు. నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, ఇక మోటు పతులపై ఎలా దాడి చేస్తావు? వాడు వచ్చేసాడు. ఇది వాడు నవ్వే. వాడు వచ్చేసాడు. మోటో వెనక్కి తిరిగి చూడు, ముందుకు పరిగెత్తు. అయ్యో బాబోయ్, నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడే మొదటిసారిగా చెట్ల జాంబీస్ ని చూస్తున్నాను. నువ్వు చెప్పేది చూస్తుంటే మనం రోజు జాంబీస్ తో తిరుగుతున్నావు అన్నట్లు మాట్లాడుతున్నావు. అరే ఇవి ఎలా ఎగురుతున్నాయో చూడండి. ఇవి జోంబీసా లేకపోతే స్పోర్ట్స్ మ్యానా? అయ్యో బాబోయ్, కాపాడండి. ఇప్పుడు కాపాడు.
పతులు ఏదో ఒకటి చెయ్యి, మనం జోంబీస్ అవ్వకూడదు. ఈ జోంబీస్ ని తరిమేయండి త్వరగా. అలాగే మమ్మల్ని కూడా కాపాడండి. అయ్యయ్యో, నన్ను కాదు, వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. అయ్యమ్మా, వాళ్ళ ధైర్యాన్ని ఒకసారి నువ్వు చూడు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకో. వాళ్ళు మహాధైర్యవంతులు. నేను ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోలేను. వాళ్ళు విరుగుడు మందు తయారు చేసి అందరినీ ఖచ్చితంగా కాపాడతారు. నిన్ను అసలు నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళందరినీ బాగు చేయగలరా? ఎవరిని బాగు చేయలేరు. కొంచెం తిను, నువ్వు జోంబీగా మారిపో. అందరూ చాలా జాగ్రత్తగా గమనించి చూడండి. యాంటీడోట్ వృక్షం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అందుకని శ్రద్ధగా గమనించండి. భయమేస్తుంది, కానీ నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు చూస్తాను. అయ్య బాబోయ్. పతులు, నీకేమన్నా కనిపించిందా? ఇంతవరకు ఏమీ తెలియలేదు. అవును, మోటు ఎక్కడ? అరే, ఈ జట్కా సార్ మనల్ని ఎక్కడ ఇరికించేశారు? ఈ చెట్టు ఎలా ఉంది? ఈ మొక్కను చూస్తుంటే చాలా అందంగా ఉందనిపిస్తుంది కదా. అరే, ఇదేంటిది? ఏంటిది? చూడు పతులు, ముట్టుకున్న వెంటనే ఎలా మాయమైపోతున్నాయో. దొరికేసింది, దొరికేసింది. యాంటీడోట్ మొక్క దొరికేసింది. ఇది ఆ చెట్టు దొరికేసింది, చూడు. అయ్య బాబోయ్, ఇందులో ఏ పండు కూడా కన్నుకు కనిపించట్లేదు. సరే పద, వెళ్ళి వెతుకుదాం. ఏంటి డాక్టర్ జట్కా గారు ఇలా ఏడిపిస్తున్నారేంటి? అయ్య బాబాయ్. గజితారాం, నా తల మీద కాదు, వెళ్ళి వెతుకో. దీన్ని అడిగితే చెప్తుందేమో. మెల్లగా దీన్ని వెంబడిస్తాను. రండి, వచ్చి తినండి. మీరు కూడా జోంబీగా మారిపోండి. మీకు యాంటీడోస్ ఫ్రూట్ కావాలి, నాకు మీరు కావాలి. చూద్దాం ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. పతులు, మీరు ఫ్రూట్ ని వెతకండి, నేను వీడిని చూసుకుంటాను. ఓకే మోటో, కానీ జాగ్రత్త, అతని గోళ్ళు నీ శరీరం మీద పడకూడదు. డోంట్ వరీ పతులు, మీరు త్వరగా ఫ్రూట్ ని వెతకండి. ఊరికే వదిలిపెట్టను, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇదిగో తీసుకో సోమవాడా. ఇప్పుడు నీ అంత చూస్తాను. మళ్ళీ తన్నులు తింటున్నాడు. జోంబాడా, వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్, నాతో తలబడు జోంబాడా. వచ్చేయ్ వచ్చేయ్, మర్యాదగా వచ్చేయ్. ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? చెప్పు. కొంచెం తిను, కొంచెం జోంబీ అయిపో. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నోట్లోంచి మాటలు రావట్లేదు. అరే ఏంటిది, అసలు ఫ్రూటే దొరకడం లేదు. మోటో! మోటో! ఈ మొహం వెనకాల ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది, కానీ ఏమై ఉంటుంది? దీని లోపలికి వెళితే ఏదైనా మనకు దొరుకుతుందా? ఆహా, ఇదేమిటి? డాక్టర్ జట్కా, ఇలా వచ్చి చూడండి. ఆహా, నా స్నేహితుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, ఇది ఆ పండు, యాంటీడోట్ ఫ్రూట్. మోటు, ఫ్రూట్ దొరికింది. ఏంటి? మోటో అబౌట్ డన్. రండి, తినండి, జోంబీగా మారిపోండి. ఈ
రోజు పౌర్ణమి ఫుల్ మూన్ నైట్ అయిపోగానే సూర్యుడు బయటికి రాగానే అందరూ పర్మనెంట్ జాంబీస్ గా మారిపోతారు. జాంబీస్ అవడానికి ఎంత ఆశనా? ముందే చెప్పుండొచ్చు కదా. వెల్కమ్ టు జోంబీ వరల్డ్ పతులు. కొంచెం తిను, జోంబీగా మారిపో. అయ్యమ్మా, గ్రేట్ జోంబడా వర్ధిల్లాలి. మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఎప్పటికీ వీళ్ళని మీరు ఎదిరించలేరు, అలాగే మీకు అనిపిస్తోంది. కానీ ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళు మీకు చుక్కలు చూపించడం ఖాయం. అయ్యమ్మా, అమ్మా, అయ్యమ్మా. నా స్నేహితుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, ఈ ఫ్రూట్ ఓవర్ డోస్ గా ఇచ్చేసామంటే జోంబీ చనిపోయే అవకాశం కూడా ఉంది. వద్దు పతులు, వద్దు. పతులు, నువ్వు ఒంటరిగా జోంబీ అవడానికి వీల్లేదు. నేను కూడా జోంబీ అయిపోతాను. మోటు నేను చెప్పేది శ్రద్ధగా విను, నాకు ఎక్కువ సమయం లేదు. జుంబాడా, నువ్వు నా మిత్రుడిని కొట్టావు కదా. మోటు, అయ్యో బాబోయ్, పతులు కూడా జోంబీగా మారిపోయాడు. రా, కొంచెం తిను, కొంచెం వాడుకో, జోంబీగా మారిపో. అయ్యో బాబోయ్, ఇప్పుడు మోటు కూడా జోంబీగా మారిపోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందో. ఇక నా ఆశ నెరవేరింది. నా ప్రపంచానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను మోటు. ఇప్పుడే కాదు జోంబాడా, ఇదిగో తీసుకో అమృత ఫలం. కొంచెం కాదు, అంతా తిను. మోటు, ఈ పండులోని ఒక డోసు ఇచ్చామంటే జోంబీ పవర్ అంతా కూడా పోతుంది. కాసేపటికి ముందు సింహం దీని గురించే చెప్పింది. జోంబాడా పవర్ పోతే చాలు, జోంబీలందరికీ కూడా నయమైపోతుంది. ఈ ఫ్రూట్ ఎలాగైనా సరే వాడి నోట్లో పెట్టు, దీన్ని వాడి చేత ఎలాగైనా తినిపించు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళను కూడా జోంబీస్ గా మార్చండి. ఇక నువ్వు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చెయ్యి. ఏంటిది? నేను అటాక్ చేయమని కదా చెప్పాను. ఒకరికొకళ్ళు సిగ్నల్ ఇచ్చుకోమని చెప్పలేదుగా. ఇంతటితో మన కథ ముగించిందా? అయ్యో బాబోయ్, ఏం చెయ్యాలి? కాపాడు. అరే, ఏమవుతుంది? ఒళ్ళతో దురదగా ఉందండి. నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏమవుతుంది? అసలు ఏమవుతుందో అర్థం కావటం లేదు. అరే, అసలు మీరు ఏమిచ్చారు? ఒళ్ళతో దురదలుగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను, గోకోలేకపోతున్నాను. అయ్యయ్యో, డాక్టర్ జట్కా ఇలా అయిపోయారా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? జోంబీగా ఉండిపోవాలా? బాబోయ్. అరే, నేను మనుషులాగా మారిపోయింది. అరే, నేను మనుషుల్లాగా మారిపోతుంది. నేను కూడా మీ ఫ్రెండ్ కదా. మనం అందరూ జోంబీలు అయిపోయాం. ఇప్పుడు అంతా సరైపోయింది.
అవును మోటో సింగన్ సార్ మీరు బాగున్నారా? అయ్యో ఫస్ట్ క్లాస్ గా ఉంది. అంతా నాకు తెలుసు, బాగా తెలుసు. జరిగే విషయాలన్నీ నాకు తెలుసు. కానీ జోంబడా ఆదేశం పాటించాలి కదా, మరో మార్గం లేదు నాకు. నా పేషెంట్స్ కి కృతజ్ఞతలు చెప్పాలి. మోటు పతులు, మీ ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో కష్టపడి పోరాడి మా అందరినీ మీరు కాపాడారు. కృతజ్ఞతలు. మనం ఇప్పుడు వెళ్ళొచ్చు. ఏయ్.